ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము, మాయందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణ ఆధారముగాను ఉండుము. ఈ సమయంలో ఈ మాటల గురించి మనము ఆలోచన చేసుకుందాం. ఈ లోకంలో మనం అనేకమైనటువంటి వాటి కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ కనిపెడుతూ చాలా సందర్భాలలో నిరాశ నిస్పృహలో గురవుతాం. అయితే ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనంలో మనము కనిపెట్టుకుని ఆ కనిపెట్టుకున్న దానికి మనం పొందుకునేటటువంటి ప్రతిఫలాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్న వారికి ఆయన దయ దొరుకుతుంది. ఆయన కొరకు కనిపెట్టుకునేటటువంటి వారికి ఆయన బాహువు తోడుగా ఉంటుంది. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారికి ఆయన ఆపత్కాలంలో రక్షణకు ఆధారముగా ఉంటాడు. భద్రతకు, క్షేమమునకు ఆయన ఆధారముగా ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో ఒకవేళ ఈ లోకంలో నీవు అనేకమైనటువంటి వాటి కొరకు కనిపెట్టుకుని నిరాశ చెందావేమో, దేవుని కొరకు కనిపెట్టుకో. ఆయన నిన్ను కరుణించేవాడు, నీకు తన హస్తంనిచ్చేవాడు, ఆపత్కాలంలో నీకు తోడుగా ఉండేవాడు. పరిశుద్ధాత్మదేవుడి మాటల చేత మిమ్ములను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మాటల చేత బిడ్డలందరినీ బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.